ఏమండి ఈరోజు మరి లోకంలో మనుషులు ఎలా ఉన్నారో మీరే చూడండి ఒకసారి. మరి మనుషుల దయ సంపాదించుకుంటున్నారా? దేవుని యొక్క దయ సంపాదించుకుంటున్నారా? ఈరోజు మనుషుల దయ సంపాదించుకోవాలని అనుకుంటే మరి మనుషులకి మనం ఎంతో కొంత వారికి మేలు చేయాలి. మరి ఈ మేలు చేయాలనంటే ఎవరికి పడితే వారికి ఈరు మేలు చేయరండి. ఎందుకంటే ఈయన గారి గురించి పొగడాలి కాబట్టి అవతల ఆకలితో అలమటించి చస్తున్నా చూస్తూ అలా ఉండిపోతారు తప్ప కానీ ఇతన్ని ఎవరైతే పొగుడుతారో వారికి మాత్రమే వీళ్ళు ఏదైనా మేలు చేయగోరతారు. ప్రియమైన దేవుని వారలారా, మనుషుల దయ గురించి మనం అంతగానో మనం పొగిడించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు. ఎందుకంటే దేవుని దయ పొందుకోవాలండి మనం. మనుషుల దయ పొందుకునే వాడివైతే నీవు లోకంలో నుండి నువ్వు వేరు చేయబడి దేవుడి కోసం జీవిస్తున్న వాడివి కాదు. మనుషుల దయ కోసం చూడబాకని దేవుని వాక్యం మనకి ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, పౌలు భక్తుడు అంటున్నాడు, మహాభక్తుడు, నేను మనుషుల యొక్క దయను కోరుచున్నానా ఏంటి? ఒకవేళ మనుషుల దయ గురించి నేను ఎదురు చూసిన వాడిని అయితే నేను నీకు భక్తుడిని కాదు, నీకు అరువుని కాదు. నేను నేను అన్యాయం చేసిన వాడిని అని పౌలు భక్తుడు ఈరోజు మనకి పరిశుద్ధ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి. లోకంలో ఉన్న వారితో మనం పొగిడించుకోవాలంటే వారికి ఏదో ఒక ఎర చూపించాలండి. వారికి ఏదో ఒక ఎర చూపిస్తేనే అప్పుడు మాత్రమే మన్ని అని ఆయన అట్లా, ఈయన ఇట్లా, ఆయన ఎంతో మంచోడు అని చెప్పేసి మన గురించి ప్రజల మధ్యన డబ్బా కొడతాడు. అటువంటి డబ్బా వార్తలు మనకి అవసరం లేదని, మనుషుని యొక్క దయ అవసరం లేదని, దేవుని యొక్క దయ ఎవరైతే పొందగోరుతున్నారో నీవు దేవునికి నచ్చే పనులు దేవునికి నచ్చే విధంగా ఉంటే దేవుడు నీ యందు దయ ఉంచుతాడు తప్ప నీవు మనుషుల దయ గురించి ఎందుకు ఎదురు చూస్తూ ఉంటున్నావు? నన్ను నమ్మిన వాడివి నా వైపు చూడు, నాలాగా ఉండు, నాలాగా నడువు, నాలాగా ప్రవర్తించు. నన్ను సంతోషపెడితే మీకు నేను ప్రతి విషయంలోనూ దయచూపు వాడని నేనే అని పరిశుద్ధ దేవుడు ఈరోజు మనకి స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నా క్రైస్తవ సమాజం ఎటు పోతుందో ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులలో ఈరోజు ఉన్నారండి చాలామంది. దేవుణ్ణి నమ్మినానంటారు, ప్రార్థనకు పోతున్నానా అంటారు, కానీ ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆశల కోసమే వాళ్ళు ఎగిర పడుతూ గంతులేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని దయ పొందుకున్న వాడికి ఏ కొరత ఉండదని దేవుడు మనకి ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా.